హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇదైతే ముల్లంగి ఆకు ఫ్రై అండి. చాలా అంటే చాలా హెల్తీ అండి. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఎప్పుడైతే ముల్లంగి ఫ్రెష్గా దొరుకుతుందో. చూడండి, ఆకునైతే మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను. దాన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకుంటున్నానండి. ఆయిల్ కాదు, ఆయిల్ వేయకండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కాస్త చేదు అనిపిస్తుంది ఆకు. నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత దానికి కావాల్సింది వచ్చి వెల్లుల్లి బాగా సన్నగా తరుక్కోవాలి. ఇంకొకటి పచ్చిమిర్చి అండి. ఇందులో కారం అలాంటివి పొడి వేయము, పచ్చిమిర్చితోనే దీనికి టేస్ట్ వస్తుంది. ఇది రెండు కాస్త వేగాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసిన వెంటనే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా పెద్దగా అవసరం లేదండి, ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న మెజర్మెంట్ ఆకుకైతే ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది. ఈ స్టేజ్లో వెంటనే ఆకు వేసేసేయాలి. ఆకు వేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే దీంట్లో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ పోవాలి, ఇంకా ఆకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కదండి. ఇప్పుడు కాస్త చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. అంతేనండి, చిటికలో తయారైపోతుంది. చాలా సింపుల్ కూడా, ఇంకా హెల్తీ కూడా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి, మాట్లాడుతూనే కర్రీ కూడా అయిపోయింది.